ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడటవా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. నేను ఇంకా లెటర్ కూడా ఇవ్వలేదు సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకేం తెలుసు? సుజాత గారు. సుబ్బలక్ష్మి బాబుగాడు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా, బండికి ఇచ్చారా? అదే అన్న ఇల్లు. వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి? లేడండి. వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకని కదులుతూనే ఉంటాడు. ఇది సిగరెట్ వాసన చూడండి. అవును. రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చైన్ కొని వాడిని కట్టుపడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో, ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం, కొంచెం ఎక్కడున్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్, సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు. ఇంక దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది? వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? ఆ ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు రా. ఎర్ర బాబుగాడా? అవునా? నిజంగానా? ఒక నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్ర బాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు. ఆడొక అమ్మాయితో జంపు జిలాని అంట. రే, పార్టీ నేను ఇస్తున్నాను. ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. గుండుగా నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయావురా కృష్ణ. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అరికాలతో వల్లరా నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? పెట్రోల్ పోసి తగలెట్టినాడు, తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరినరా అంటున్నావు? అదరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠ గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊర్లో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఎంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హడావుడంతా మాక్సిమం 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనవరాలు పుట్టాక అరటిగెలలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా సార్? కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్, మా వాడిని మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్ అండి సార్, పిగ్ అనండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రేబండా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30 ట్రైన్ ఉందిరా. నేను జంప్. ఏ మీరు రారా? రావు.
మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినంటే. అయితే ఒక చిన్న బాకీ తీసుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కదరా, ఇల్లు ముందు నేనే చంపేతరా. నెమ్మదిగారా చుట్టుపక్కల ఉన్నారు చూడరా. దొరికిపోతామేమో సార్. అటలండ్రా. సార్ వదలండి కాపాడండి సార్. అంతా ఒకే చోట కూర్చున్నారంటరా. ఎవరింటి బాత్రూమ్ లేదా? అయితే కడుక్కోవచ్చు సార్. ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? అయ్యగారు మా బాబుగారి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పాండు గారు దొరకలేదు కదండి. తెలుసా? పాలకొల్లోనే ఉంటాడు సార్. గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్ వీడి సంగతి చూడు. సార్ ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నారు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసండి, పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమన్నా ఎద వేషాలు ఇస్తాయి. వీడిని అక్కడికక్కడే పాతేసండి. ఏంటి అల్లుడు? అంగుళం కూడా కదలకూడదు. నేను చూసుకుంటాను అల్లుడు. మీరు పాత కక్షలు లోనెట్టుకుని ఇక్కడ గోళ్ళని తోకండి. నాకు మాడి పగిలిపోతాయి సార్. బండోడు భలే ఎస్కేప్ అయ్యాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ?
మట్టి పొర్రా తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి అరుగు చేసే ఓపిక లేదురా. 10 అడుగులు వేస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడి వేడి ఇడ్లీ తింటూ ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన పైన అలా ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూస్తాను రా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడతారా? ఉందే దోపిందే. మళ్ళీ అసలు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? మళ్ళీ ఎందుకు కొడుతున్నారు తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. బాబాయ్ ఏమైంది సార్? ఎవరు చంపేస్తారు సార్? ఎవరు చంపేస్తారు సార్? నిన్నేరా? నువ్వు ఆ బాబు గారు మాకు రాహకాలంలో పరిచయం ఉంటారా? ఏంట్రా మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే, ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు తెచ్చావంటే బొగ్గల్లో పడుస్తాను. కొట్టానంటేనా? పొద్దునే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? గుడికి. మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటకి వేసావో కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి ఎవడి కవిత్వాలు చదవడానికే? నేనా? ఏం తక్కువ చేసాము మీకు? అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులైంది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందే? అయినా దీన్ని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముంచుతుంది అనుకున్నాం. మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించిన తల ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నాం. మా ఇంట వంట లేదమ్మా ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఏరా వాళ్ళ గురించి ఏమైనా తెలిసి తగలడిందా? ఊరికే చేతులు ఒప్పుకుంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. తుంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది. దాని పరిస్థితి ఏంటి? దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా. అందుకే అది దొరికేయాలని మొక్కుకున్నాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలీదురా. ఇదో రామతో చెప్పాను, చిన్న బాయ్తో వెళ్ళి మాట్లాడు. అలాగే. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా. వాళ్ళు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, ఆడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏం మాయ రోగం వచ్చిందిరా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లు ఉన్నారా? ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడి పక్క చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని మాట్లాడుతున్నారు? నీకు దండం పెడతాను. అమ్మాయి గారు ఏంటా దూకుడు? వాళ్ళు ఎవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఇది తెలియకే మీ అక్క డమాలు డిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి? మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. నర్సి వస్తున్నామా? ఏవండి? ఎవరు? మా అమ్మ కాస్త అయోమయమండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు. పొద్దున ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంది. విసుక్కోకండి. విసుక్కోకండా? ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుము చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్,
మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఎవడో మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? ఆడులతో మాట్లాడరా? ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? నువ్వు హెల్ప్ చేస్తానంటే కొట్టైనా అవసరమైతే చంపేద్దాం, సరేనా? నీ అక్క ఎక్కడుందో నేను కనిపెడతాను. అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యం రా నీకు? మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టనివ్వను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్న ఇక్కడ ఉండండి, వస్తాను. అమ్మా సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాని, వాడి సంగతి తేల్చేస్తాను. దొంగన కొడుకు. అయ్యో, కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తాను నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి నువ్వెందుకు పడ్డావు? స్టోర్లు తనింది మీరేగా. నేనా? మీరు కాకపోతే నేనా? ప్రియమైన సుబ్బలక్ష్మికి సొంత ముద్దులతో బాబు. దొంగ ముండా, నాన్న లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి? నర్సీ, ఒక లవ్ లెటర్ బాబాయ్ చేతిలో. మీనా ఎక్కడుంది? పైన నేను అమ్మాయి గారు ఎక్కడ పడేయాలి? ఏయ్, ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? ఏయ్, అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి, వెళ్ళి దాని దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాతరేస్తాను. లోపలికెళ్ళు. ఏంట్రా చూడు, లవ్ లెటర్స్ తగిలి పెట్టేసావుగా. అమ్మాయి గారు, మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందమ్మా. ఏమైందే? కంగారులో కాగితాలు కొట్టలో పడేశాను. కొట్టలో పడేసావా? దొంగ ముండా, నీ పీక ముడా. ఎవరైనా చూసే లోపల వెళ్ళి తీసుకొచ్చేసుకో. కుర్రాల దగ్గరకు. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడే. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. వాడి మొహాన్ని కొట్టి కడిగేస్తా. సార్, మెల్లగా.
ఏంటే మెల్లగా చేసిందంత నువ్వు చేసి పన్నులు మాక పిలువు మీ నాన్ని. ఒరేయ్ నీలకట్టం, మన ఇదే ఊర్లో ఉండాలిరా. నీలకట్టం సార్, బయటికి రండి సార్. రండి సార్. మెల్లగా సార్ అరవకండి. మీకు దండం పెడతాను. మొహం చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందిరా. నీ షూ వేసుకోపో. ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చురా. చాలా ట్రై చేసుకోపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిల్లమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో దాంతో మాటలు? పోదాపా. ఆగండ్రా, మాట్లాడుతాను కదా. సార్ కాగితాలు ఇచ్చేయండి సార్. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ లెటర్స్? అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. మీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ ఇచ్చేయండి సార్. హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. ఒక్కేం కాదు, మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాను కాదే బాబు. అలా అనకండి సార్. సారా, ఇందాకేదో ఒరే తురే అని అన్నా. అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు. నీలకంఠం గారు, నీలకంఠం గారు. అయ్యో మెల్లగా సార్. మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డు హెల్ప్ ఎవరికి కావాలమ్మా? అయ్యో నీలకంఠం. అరే, మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో, అలాంటి విషయాల్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? అక్కడేం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఉన్న ఏ ఒక్క దారి వదలు. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పాపలరా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు మెంటల్తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదో అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి, అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు. వీడోడికి ప్రేమోపదేశం. నువ్వు ఉండు, వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవురా. నాకే తెలీదు. బయటికి రండిరా. ఎవటి కోటింగ్ మిగిలిందో. చూడు తమ్ముడు, చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్. మాసిపోయిన గడ్డాలతో, నలిగిపోయిన ముఖాలతో, ముద్దులు, ఏవి తెలీదు. అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? సార్, ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి ఇప్పుతున్నాడు సార్. ఏంటి బట్లే మ్యాటరు చూసావా? నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు. ఓకేనా? ఇంటెలిజెంట్ వయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాపోయినా ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. వాడే అయితే. ఇప్పుడు బాబుగాడికి మాలాంటి యదవలో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉంటారు. ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా? కొంపలు ముంచేది వాళ్ళే. మొత్తం న్యూస్ ఉండేది అక్కడే. మగాళ్ళ కంటే ఆడోలే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్రా హెల్ప్ చేయడాలు, ఇవన్నీ వాళ్ళే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక, మిస్ అయిపోయాక. ఓకే, మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు. అన్నయ్య, అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుక్కుందామని వాడు ఎదవ ఐడియా. ఎదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాడినరీ ఐడియా. ఏంటి ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు. తమ్ముడు ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చాడు సార్. వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో. నువ్వు వెళ్ళా పని చూడు. ఓకే తమ్ముడు, ఉంటానయ్యా. వాళ్ళు వదిలేసి రండి.
ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మన పోదంపా, మన బూజులు, మన కొట్టం, మన్ను, మశాను బాగుంటుందా? వాళ్ళందరినీ లోపల పడండి. రే అదనరా వెళ్తాంలేవా, మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు. ఏదో అమ్మాయిని కనిపెట్టాలి, మేము కష్టపడతాం. అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా. ఈ దెబ్బలు చూపించి మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు లావుదాం అనుకున్నాం. ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు. పదండ్రా, మీరెళ్ళి అడగండి. నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు. ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు, ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు. అడుక్కోవాలి. అన్నయ్య వీళ్ళని కూడా తీసుకెళ్ళు. వీడు మళ్ళీ పెంట పెడతాడు. గంట కాదు మంట పెడతాడు. అన్నయ్య సుబ్బలక్ష్మి ఫ్రెండ్సే కాదు, ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేద్దాం. చూడటమా? అడిగేద్దాం. అప్పుడు సాయంత్రం కల్లా అబ్బాయి మన చేతిలో ఉంటది. ఏ తమ్ముడు అడుగుతుందావా? అమ్మా అడుక్కోవాలి. అమ్మా ఇంకా అమ్మా ఈ ముష్టోళ్ళకి ఎలా పని ఉండదు. ఏంటండి నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండ్వే కదా, నువ్వే అడుగు. మీకు పొద్దునే మంచులో పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఎవడుతున్నావా నువ్వు? విలేజ్ లో లవ్ స్టోరీలన్నీ పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతాయి. మా కర్మ కొద్దీ అవును సార్. నువ్వు చెప్తాలి. అలాంటి అలవాటు లేవండి. పదండి, టైం వేస్ట్. సుబ్బలక్ష్మి మ్యాటర్ అయ్యా. మంచులో తిరిగిన వాళ్ళకి మన మ్యాటర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదనయ్య. నాకు తెలియదండి. మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా? నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు వీళ్ళెవరు మంచులో తిరగరా? ఓ రాయేసి చూద్దాం. ఇది మా ఇల్లు రా. కాంపిటీషన్ నీకు చెల్లెలు ఎవరు లేరు కదా? లేరురా. బతికించు. నాకు తెలియదండి, నేను తిరగనండి. బాగుంది తమ్ముడు. అత్తాయ్ మనకి ఎంతమంది ఆడకూతుర్లు? ముగ్గురా? ఒక్కొక్కరు పిల్లవా, ఒకసారి చూసి పెడతాను. అత్తారిళ్ళ దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తోరిల్లా తమ్ముడు మంచు మ్యాటర్. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచులో పని సార్. నాకు తెలీదండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమ్మని సోదే, అనవసరమైన మ్యాటర్. పదండి సార్. ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంటపడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. పాపం సుబ్బుకేం తెలీదండి. ఇదే చివరిలు బాబు. ఎక్కడైనా అమ్మాయి దొరికితే బావును. అమ్మా తీసుకోండి. అమ్మాయి, నీకు మంచులో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ, ఈ అమ్మాయికి మంచులో తిరిగే అలవాటు ఉందంటయ్యా. బాధపడుకు నాయనా, అమ్మాయి దొరకపోతే మాని గాని నాకు మంచి తమ్ముడు దొరికావులేవయ్యా. ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం, అమ్మాయి దొరకడం కష్టం. పద. కష్టం కదరా, ఈజీ. అందరు అమ్మాయిలు అయిపోయారా, ఇంకొక అమ్మాయి ఉంది. ఎవరా అమ్మాయి? నా జుట్టు వాడి చేతిలో ఉందినే కదా రెచ్చిపోతున్నాడు. ఆ లెట్టర్స్ నా చేతికి రాని, అప్పుడు చెప్తా వాడి పని. తప్పు చేస్తున్నారేమో. తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు. మీరెళ్ళండి, నేను ఇక్కడే కాపలా కాస్తాను. పిరికిదనా. అనయ్య, ఓ సిగరెట్ ఉందా? అమ్మాయి గారు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏ అమ్మాయి చెప్పలేదు. నేను పారిపోతున్నాను, పారిపోయాను. దాదాపుగా అన్ని ఎత్తాం. దాదాపుకి అన్నిటికి చిన్న తేడారా. అయితే అమ్మాయి నాకు తప్పకుండా దొరుకుద్ది. ఎక్కడ పెట్టి తెచ్చాడు? తలుపు చేయండి.
తలుపు మూసారా? ఏంట్రా ఇదంతా? ఇక మీరు డోర్ వేసుకోండి సార్. మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ కుమ్మేరైంది. వాళ్ళ కొట్టం వాళ్ళ ఇష్టం, మనం ఏమంటాం? ఇలా తయారైందేంట్రా? ఎవరినో ఒకటి కుమ్మే ఉంటారు. అమ్మా బాబు తీసి పక్కన పెట్టు. పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా. ఏమ్మా ఇక్కడేం చేస్తున్నావు? బట్టలు. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మాయి ఆ చూ తెలియలేదంట్రా. నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రా. రమ్మన్నానా? రా. ఎత్తికావా? దొరికిందా? అమ్మాయిని ఎత్తికావా? దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయో తెలుసా? 615. ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పోలంగా వేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటికి వెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను. మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం వాడు తలకేలా ఉందిగా ఓ ముద్ద. నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడూ లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు, మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తూ ఉంటావుగా, ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలని. పడేస్తా. అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ట్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. నీ అక్కను ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను. ఊరి ఎగ్గు మంచి పురాణం కథ ఏదన్నాడు చెప్పాను, నిద్ర పట్టట్లే. అంత గసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. ఒరే మెంట్లో, నీ ముట్టి కుదరకూడదా? నువ్వు దొరికితే 3 మట్టలు సూసైడ్ రా. నోర్మయ్, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తావు. అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కు లేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ. కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త, కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యం కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తే రేపు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? రేయ్, ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావు, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు. బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా. ఏంటంటారా డల్గొన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా? అది కాదురా జరిగింది. హెల్ప్ చేయనన్నావు కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా ఏదో పొట్టేసుకుని. ఆ కృష్ణ, యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్ చట్టానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా ఆడ తప్పించుకున్న వీడియో అయిపోతావు. రేయ్, వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్ రా. అయితే ఒక జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్న ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిగా రారా. నీలో డ్రాయర్ ప్యాంట్ ఉంటే ఇంకా ఫాస్ట్ నడుపుతాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా. ఆ లేఫ్ట్ రైట్ లేఫ్ట్, ఆ లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా.
నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తున్నాను. నీకు విషయం తెలిసేంట్రా, మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడ్రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించిందిరా. అది రోజు గుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో జంపేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యి బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పగలరా బాబు? వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారు? ఎవడరాది? ఎందుకురా నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడుతూ వస్తాను, మళ్ళా నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయింది నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా మొన్న నాగిపోయిన చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి. కానీ త్వరగా వెళ్ళొచ్చాలి. రే ఓకే అటాక్ రా, షార్ట్ కట్ పరిగెత్తా. వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిక పద, లైట్ వచ్చేస్తుంది, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకొంచెం వాకింగ్ వెళ్తాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే, తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుండు పాల్గొంటున్నాడేంటి? అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకోండిరా. రేయ్ పద పద. ఆగిరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్ వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టావు. అయ్యో బాయ్, ఇది స్కేపా? అది తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారా, ఒళ్ళగెత్తరా రే, నీ పని చెప్తాను. అయ్యో బాయ్, నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలియదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చాను అంతేనండి. కావాలంటే అనుకోమేంటి, అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గాడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళిపోతే మన కుమ్మేస్తారా? నడితే కుదరదు, పరిగెట్టావు. అటు ఎక్కడికి రా, షార్ట్ కట్ రా. మరి ఆగేవా, పరిగెట్టావు. అయితే ఎక్కడరా? ఇంత ముందు మారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దొద్దన్నా కానీ అవును చూసొద్దు బండి నడి పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. అరే కథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం దాని కథలు మీ సంగతి చెప్తాను రా. ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యో బాబోయ్, అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు. రా జాగ్రత్త, లైట్లు వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని మీ ఇద్దరు బయటికి వచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావరా? నీ సంగతి చెప్తారా? రేయ్ ఈడేదో మన సంగతి చెప్తాడు, తలుపులు మూయండ్రా. ఈ సంగతి చెప్తావు. ఏంటో చెప్తావు. మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రే పట్టుకోరా, పట్టుకో. ఏం జరిగింది? ఏం సార్? అల్లుడు ఆడు ఈడ బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను. ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు ఇలా తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏంటి సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే బండు నడుగు చెప్తాడు. మావయ్య రాత్రి తాగింది తెగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన్న సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క మొక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మేము బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్. ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఎంత కష్టమా సార్?
ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. కొద్ది మెల్లిగా బ్రేక్ కొట్టొచ్చుగా. వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు, దొరికితే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకటం. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా. నేనున్నంతకాలం వాళ్ళు దొరకరు. హలో, అక్కడ కూరగాయల బండి ఉంటుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. వచ్చేసారండి. వచ్చేసారా? రండి బాబు, రండి రండి. మీ అన్నయ్య గారు పదండి, పదండి 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 పదమ్మా. నువ్వు కూడా బాగున్నారండి? నువ్వు వచ్చావా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏరా తాపిగా గోపి. సర్లేవో, మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో, అవును. నువ్వు ఎంత ఎత్తి దిగినా నువ్వు మా తాపి గడివి, మా తాపి గడివి. బాగున్నావు కదా అని దూరంగా ఉంటే అడగొచ్చుగా, మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది. ప్రేమతో నిలిపేస్తానికి ఏదన్నా పెద్ద ఫిగరా? వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా, మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలరా మీకు? వీడికి ఒక గుండె సార్. ఎరా, జాగ్రత్త. ఏయ్, వీళ్ళని పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండి రా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా? కుక్కలరా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోతి ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పలు హాస్టల్. అన్ని వెతకాలా? అసలే పెళ్లిళ్ళ సీజన్. ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. చిన్నబాయ్, ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే. ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే, ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎదుగుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ సార్ మన పొజిషన్ ఏంటి సార్? కాపలా. ఎవడరా కాపలా కావాలి? చెప్పింది కొబ్బరి తింటా. కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. ఇంకేమైనా ఉంటే నువ్వే చెప్పాలి. మర్యాదగా వెళ్ళిపో, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అంత బొమ్మలేదు. ఎప్పుడు నాన్న 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఈ ముహూర్తం 60 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు అను, నేను ఇప్పుడే తలకట్టేస్తాను. ఊ అని తల్లి. ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా? కృష్ణ 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 రామ రామ హరే రామ హరే. సార్, మావయ్య అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు. నేను ఇక్కడ చూసుకుంటాను. అలాగే. సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకట్లే. అరే, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చేనా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. మావయ్య మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్ను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో, నా లవర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. రండి సార్,
కాపలా కాలకి చేస్తున్నాం. ఇంతమంది మధ్యలో అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ ఎవరిని నమ్మడం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో లవ్ చేసుకుంటాం చండాలంగా. అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబు గారు. ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్య. తినడానికి ఏదైనా చెప్పు. కూర్చోమా. కూర్చో. పీరు కదా పెద్ద నసగలరా బాబు. టైం వేస్ట్ ఇదంతా. రే బండ వెళ్ళి చెప్పచ్చుగా. వెళ్ళి చెప్పు. ఆ క్రెడిట్ మాకెందుకు? చెప్పిలో పేలిపోద్ది. నువ్వు నేను కాదురా, ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి. మీ వాళ్ళు ఎవరు లేరులే కదా. మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వలేదు కదా. హలో పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా? నేను ఫాలో అవడానికి నువ్వేంటి పెద్ద సెలబ్రిటీవా? ఏడ్చాలే. ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా. ఆటోకి డబ్బులు అంట ఇచ్చే. త్వరగా రారా, కూర్చోరా. కూర్చో బంగారం కూర్చో. ఏరా ఫ్రెష్ ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా. అరే మనోళ్ళందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. వీడియో వచ్చాడు. ఓకే కూల్ డ్రింక్ ఒకటి చాలు, ఒకటి చాలు. నేను లోపలికి ఇలా ఏర్పాట్లు నేను చూస్తాను. సరే నువ్వు ఆ పనిలో ఉండు. కావాలా వద్దా? ఓకే నో ప్రాబ్లం. పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారని చెప్పరా. అలాగే. అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏమండి ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో మీ బాబు ఎప్పుడైనా తాపించగలగా. మరి నేను మోటార్ మెకానిక్, 4 బోల్లు దిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి నీలకంఠం గారినా? ఒరేయ్ ఇంట్లో వాళ్ళకి తెలిసి బాధపడరా? తొక్కలో బాధ అంకుల్. బాధపడతారు 2 నెలలు, మహా అయితే 3 నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిగిపోద్ది. వన్ ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి కరెక్ట్ అల్లుడు గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేల్కతం దుకాన్ బంద్. ఏమే సురోజీ ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న నిన్నే. ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగా ఇన్నోసెంట్ గా మీ వెనకాల కూర్చుందే ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. తీసుకో మధు. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట. రిలేటివ్స్ వేసుకొని చర్చింగ్ బయలుదేరారు. రిలేటివ్స్ కన్న వాళ్ళు బాగానే ఉంటారు సార్. ఈ రిలేటివ్స్ ఓ గిల్లెతుంటారు. అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమారు డీల్ కొట్టి చూడ ఊరంతా తిరగటం. అంతెందుకు సార్, బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మంత్ కోసం. సారీ సారీ బంగారం సారీ. కమాన్ 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 కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్. అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమోరా అంటే చాలు, అది లవ్ అనుకుని అంటే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు. నన్ను మాత్రం హీరోని చేస్తారు. అంతెందుకు మేము సినిమాకి వెళ్ళారా అంటే చాలు 4 టికెట్లు తీసుకొస్తారు. 2 మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ. సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఆర్య సమాజ్కి తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్లి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి. చూడకపోతే ఒప్పుకోము అని ఆ క్యాసెట్ అరిగిపోయాక వేస్తూనే ఉంటారు. మేం పబ్లిక్, పేరెంట్స్ బుక్. మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే. ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకో, ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ని పట్టుకుని 4 పీకితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్ట్ నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు ఒకళ్ళు ఇప్పితే